పాదాలు మడమల్లో వచ్చే నొప్పులను చిన్న సమస్యగా తీసుకోవడం ప్రమాదకరమని యశోద హైటెక్ సిటీ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ ఫుట్ అండ్ యాంకిల్ స్పెషలిస్ట్ డాక్టర్ డిబి ఆదిత్య సోమయాజి చెప్పారు. ప్రారంభ దశలోనే చికిత్స తీసుకోకపోతే శాశ్వత వైకల్యానికి దారితీసే ప్రమాదం ఉందన్నారు. యశోద హైటెక్ సిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో గాంధీనగర్లోని హోటల్ ఐలాపురంలో నిర్వహించిన మీడియా కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ ఫుట్ అండ్ యాంకిల్ స్పెషలిస్ట్ డాక్టర్ డిబి ఆదిత్య సోమయాజి మాట్లాడుతూ పాదాల నొప్పులను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో నడవలేని పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వయసు పైబడడం వల్లే నొప్పులు వస్తున్నాయని భావించి చాలా మంది చికిత్స ఆలస్యం చేస్తున్నారని, మధుమేహంతో వచ్చే పాద పుండ్లు, మడమ నొప్పులు, పాదాల ఆకృతి మారడం వంటి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తిస్తే శాశ్వత వైకల్యాన్ని నివారించవచ్చని తెలిపారు. యశోద హైటెక్ సిటీలో ప్రపంచ స్థాయి స్కానింగ్ పరికరాలతో సమస్యలను ఖచ్చితంగా గుర్తించి చిన్న కోతలతో నొప్పి తక్కువగానే ఉండే ఆధునిక శస్త్రచికిత్స చేస్తున్నామన్నారు. అవసరమైతే 3D సాంకేతికత, నాణ్యమైన ఇంప్లాంట్లతో కీళ్ల మార్పిడి చేసి రోగులు మళ్లీ సాధారణ జీవితానికి చేరుకునేలా చికిత్స అందిస్తున్నామని వివరించారు. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రతిరోజు పాదాలను పరిశీలించుకోవాలని, సరైన చెప్పులు ధరించాలని, ఎలాంటి నొప్పి లేదా అసౌకర్యం కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలని వైద్యులు సూచించారు. ఈ సమావేశంలో యశోద హైటెక్ సిటీ మార్కెటింగ్ ప్రతినిధులు కూడా పాల్గొని ఆసుపత్రి అందిస్తున్న ఆధునిక వైద్య సేవలను వివరించారు. ప్రతి నెల 3వ మంగళవారం కుందా హాస్పిటల్ సత్యనారాయణపురంలో డాక్టర్ డిబి ఆదిత్య సోమయాజి సేవలు అందించనున్నారు. ఈ పత్రికా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ మేనేజర్ కె చంద్రశేఖర్, మార్కెటింగ్ ప్రతినిధి ఆర్ శ్యామకృష్ణ సాయి పాల్గొన్నారు. ఫుట్ అండ్ యాంకిల్ సర్జరీస్లో అమెరికాలో ఫెలోషిప్ చేసి వచ్చి సో ఇప్పుడు ఆ ఫుట్ అండ్ యాంకిల్ అంటే పాదం మరియు చీలమండ సమస్యల్లో కొంచెం స్పెషలైజ్ చేస్తున్నాను. ఇది కాకుండా జాయింట్ రిప్లేస్మెంట్స్, ఇప్పుడు ట్రామా, విరిగిన ఎముకలు వెండి ట్రీట్మెంట్ యశోద హాస్పిటల్లో చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ మనకు అందుబాటులో ఉంది. అసలు ఈ పాదము చీలమండ సమస్యల గురించి ఒక సెపరేట్ డిపార్ట్మెంట్, ఒక సెపరేట్ సర్జన్ ఉంటారన్న అవేర్నెస్ చాలామందికి మన ఇరు రాష్ట్రాల్లో కానివ్వండి, మన దేశంలో కానివ్వండి చాలా తక్కువ తెలుసు అందరికీ. సో ఆర్థోపెడిక్ సమస్యల్లో ఎస్పెషల్లీ పాదం చీలమండ సమస్యలు అనేది చాలా యూనిక్గా ఉంటాయి, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. జనరల్ ఆర్థోపెడిక్ సర్జన్స్కి, జనరల్గా ఆర్థోపెడిక్ ప్రాక్టీస్ చేసే డాక్టర్లందరికీ కూడా వాటి సమస్యని ఐడెంటిఫై చేయడం కూడా కొంచెం ఇబ్బంది పడతారు చాలామంది. అసలు ఆ ప్రాబ్లం ఏంటి, దాన్ని ఐడెంటిఫై చేయడం అంటే డయాగ్నోస్ చేయడం ఎట్లా, అది ఏ డాక్టర్ని కరెక్ట్గా ట్రీట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మనం కొంతమంది సింపుల్గా 2 మెట్లు 3 మెట్లు మిస్ అయ్యి యాంకిల్ మెలిబడిందని, మాకు పాదం మెలిబడిందని, వాపు నొప్పి తగ్గడం లేదని దాన్ని అలా నెగ్లెక్ట్ చేస్తూ చాలా రోజుల పాటు ఉంటారు. కొంతమంది డాక్టర్స్ దగ్గరికి, జనరల్ ఆర్థోపెడిక్స్ లేదా జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళు జనరల్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. సో చాలామందికి వారాలు తగ్గవు. అటువంటి వాళ్ళకి మనం చాలా మంచి అందుబాటులో ట్రీట్మెంట్స్ ఉన్నాయి మనకి ఇప్పుడు. సో కీహోల్ సర్జరీస్ వచ్చినాయి. ఇంతకుముందు ఈ యాంకిల్ అండ్ ఫుట్ ఆపరేషన్లు ఎక్కువ చేయకపోవడం కారణం ఏంటంటే పెద్ద కోతలతోని పెద్ద వాటితోని చేసేవారు. వాటి వల్ల ఏంటంటే యాంకిల్ స్టిఫ్నెస్ కానీ పెయిన్ కానీ చాలా రోజులు ఉండిపోయేది, యాంకిల్ చుట్టుపక్కల దెబ్బలు తగిలినాయి. ఇప్పుడంతా మనకి కొంచెం లేటెస్ట్గా కీహోల్ సర్జరీస్ వచ్చినాయి. సో చిన్న కోతలతోనే మనం పెద్ద బోన్ కట్ చేసే ఆపరేషన్స్, బోన్ ఫిక్స్ చేసే ఆపరేషన్స్. ఇది కాకుండా కీహోల్ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ, స్పోర్ట్స్ మెడిసిన్, యాంకిల్ మెలిపడిన వాళ్ళకి, ఫుట్ ఇంజరీస్ అయిన వాళ్ళకి చిన్న కీహోల్ సర్జరీ ద్వారా కూడా వాటిని మనం కరెక్ట్ చేసి చాలా మటుకు పెయిన్లెస్గా నడిచి మళ్ళీ వాళ్ళ స్పోర్టింగ్ అంటే క్రికెట్ కానీ వాటెవర్ స్పోర్ట్స్ ఈ క్రీడలకు కానీ వెనక్కి మళ్ళీ పంపించే అవకాశం కూడా ఉంది. సో ఇటువంటి వాటి మీద మనకి అవేర్నెస్ తక్కువ. సో మన ఈ ప్రెస్ మీట్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఫుట్ అండ్ యాంకిల్, పాదం మరియు చీలమండ సమస్యలకి ఒక సెపరేట్ సర్జన్ ఉంటారు, సెపరేట్ ఆర్థోపెడిక్ డాక్టర్ ఉంటారు. సో వాళ్ళ హెల్ప్ తీసుకోవడం ఫుట్ అండ్ యాంకిల్ సమస్యలకి చాలా మంచిదని అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం పెట్టిన మెయిన్ ప్రెస్ కాన్ఫరెన్స్. సో ఇదే ఒక సమస్య నేను చెప్పాను. ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. పుట్టుకతోనే కాళ్ళు చేతులు వంకరబోయి కొంతమంది వస్తారు, పాదాలు వంకరబోయి ఉన్నవాళ్ళు, చిన్నప్పుడే పాదం వంకరబోయి ఉన్నవాళ్ళు, వాళ్ళందరికీ హాఫ్ ట్రీట్మెంట్స్ అవుతాయి, ఒక్కొక్కసారి ఫుల్ ట్రీట్మెంట్స్ జరగవు. అట్లాగే వాళ్ళ జీవితం అంతా నడుస్తూ ఉంటారు. సో అటువంటి వాటికి కూడా ఇప్పుడు మనకి చాలా లేటెస్ట్ టెక్నిక్స్ వచ్చాయి. అది కూడా కీహోల్ సర్జరీస్తో చేయొచ్చు. కీహోల్ సర్జరీస్ ద్వారా వీటిని కూడా కరెక్ట్ చేయొచ్చు. ఆ డిఫార్మిటీస్ కానివ్వండి, వాదన, స్పోర్ట్స్ ఇంజరీస్. ఇది కాకుండా షుగర్. ఇప్పుడు మనకి డయాబెటీస్కి ఇండియా వన్ ఆఫ్ ది క్యాపిటల్. ఇండియా ఇస్ డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. ఇండియాలో ఉన్న డయాబెటిక్ పేషెంట్స్ ఇంకెక్కడ లేరు. సో ఈ డయాబెటీస్ పేషెంట్స్లో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే వీళ్ళందరికీ, మీ అందరికీ తెలుసు, డయాబెటీస్ వచ్చింది, కాళ్ళు తీసేశారు, వేలు తీసేశారు, ఎన్ని ప్రాబ్లమ్స్. వాటికి ప్రధానమైన కారణం ఏంటంటే న్యూరోపతి. అంటే వాళ్ళకి కాళ్ళకి రక్త ప్రసరణ అయిపోవడం కాదు, కాళ్ళ నరాలు సరిగ్గా పనిచేయక, స్పర్శ లేక చిన్న ప్రాబ్లమ్ని పెద్దది మనం తల మీద తెచ్చుకుంటున్నాం అంతే. సో దానికి మనం ఎర్లీ ఐడెంటిఫికేషన్ చేసి న్యూరోపతి ఉండి
పాదాలు వేళ్ళు వంకర ఉంటే ఆ వంకరని సెట్ చేస్తే ఆ పుండు వెంటనే మానిపోతుంది, విత్ ఇన్ నో టైం మ్యాజిక్ లాగా మానిపోతుంది. సో అటువంటి ఆపరేషన్స్ అన్నీ మనం ఆర్థోపెడిక్ ఫుట్ అండ్ యాంకిల్ సర్జన్ చేస్తారు. బోన్ కట్ చేసే ఆపరేషన్. ఒకవేళ వాస్కులర్ అసెస్మెంట్ బ్లడ్ సప్లై తక్కువ అవుతే ఆర్థోపెడిక్ డాక్టరు వాస్కులర్ సర్జన్ కలిపి ఆపరేషన్ చేస్తారు. సో ముందు బ్లడ్ సప్లై రెస్టోర్ చేస్తారు, పాదం కానీ కాలుకి కానీ ఏమైనా డిఫార్మిటీస్ కానీ ఏమైనా పుళ్ళు ఉంటే వాటిని ట్రీట్ చేయడం కూడా ట్రై చేస్తారు. సో ఎందుకు ట్రీట్ చేస్తారంటే బోన్ మీద ఉన్న ప్రెషర్ తగ్గుతుంది. సో ఎప్పుడైతే మనం బోన్ కరెక్ట్ చేసామో, ఆ డిఫార్మిటీని అదే ఆ వంకర బోయిన కాలుని కరెక్ట్ చేసామో, ఇమ్మీడియట్గా ప్రెషర్ అనేది తగ్గిపోతుంది అక్కడ. సో వెంటనే తగ్గిపోతుంది. సో ఇదొక మెయిన్ అవేర్నెస్ మనకు చాలా మందిలో ఉండాలి. సో డయాబెటిక్ ఫుట్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం. సో వెంటనే డాక్టర్ని కలవాలి, నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఇలాగా ఫుట్ అండ్ యాంకిల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే యాంకిల్ ఫ్రాక్చర్స్ తీసుకుంటే చాలామంది మడమ ఫ్రాక్చర్స్ పై నుండి పడిపోయారు. 10 ఏళ్ళ క్రితం పడిపోయానండి, 3 ఏళ్ళ క్రితం పడిపోయానండి, మడమ ఇరిగిందండి, ఇంకా నొప్పి తగ్గలేదు. సో వీళ్ళందరికీ ఏంటంటే ఆ మడమ బోన్ ఇరుగుతుంది చాలామంది. ఆ మడమ చుట్టుపక్కల బోన్స్ చాలా ఉంటాయి. ఒక పాదంలోనే మనకి 22 బోన్లు ఉంటాయి. ఒక చిన్న పాదంలో చిన్న బోన్స్ ఎన్ని కలిపి 21-22 బోన్స్ ఉన్నాయి మనకి. అవి జాయింట్స్, ఎంత చిన్న జాయింట్స్, వాటికి ఏదో ఎఫెక్ట్ అయినా మన బాడీ మొత్తం వెయిట్ పాదం మీదే పడుతుంది. సో పాదం యొక్క ఇంపార్టెన్స్ అది. సో ప్రాపర్ ఫుట్వేర్ వేసుకోవడం, ప్రాపర్ చెప్పులు, ప్రాపర్ షూస్ వేసుకోవడం, పాదాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది ప్రతి వాడి బాధ్యత. ఎందుకంటే మన ఫుట్ మాత్రమే మన వెయిట్ తీసుకుంటుంది. అందరూ మోకాలు రిప్లేస్మెంట్, హిప్ రిప్లేస్మెంట్ గురించి మాట్లాడతాం, అవి ఎంతో ఇంపార్టెంట్. బట్ పాదమే లాస్ట్ వెయిట్ తీసుకునే బోన్, మొత్తం బాడీ వెయిట్ పాదం మీదే ఉంటుంది. సో ఫుట్ యాంకిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది నెగ్లెక్ట్ చేయకూడదు. వాపులు, నొప్పులు, పాత ట్రామాలు, ఇమీడియట్ పాత ఇంజురీస్ ఉన్నా, ఇంతకుముందు దెబ్బ తగిలి ఉన్నా, ఇంకా నొప్పి తగ్గకుండా ఉంటున్నా, ఇటువంటి వాటికి ఇప్పుడు చాలా మంచి ట్రీట్మెంట్స్ అందుబాటులోకి వచ్చాయి. కీహోల్ సర్జరీస్ అందుబాటులోకి వచ్చాయి. ఓపెన్ చేసే ఆపరేషన్స్ కూడా స్టిల్ చేస్తున్నాం. అవి కూడా చాలా బాగా వర్క్ చేస్తాయి. చాలా మటుకు అందుబాటులో ఉన్నాయి. ఎక్కడో కాదు, మన దగ్గరే ఉన్నాయి. సో ఎక్కడెక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. సో ఇవన్నీ కూడా మనం అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మెయిన్గా ఈ కాన్ఫరెన్స్ పెట్టాం. ఎస్పెషల్లీ చాలామంది ఏం చెప్తారంటే, నాకు రాత్రి అంతా కొంచెం మంటలు, తిమ్మిర్లు చాలా రోజుల నుంచి ఉన్నాయి అంటారు. సో వాళ్ళందరికీ న్యూరోపతి అంటే నరాల యొక్క చివర్లో ఎండింగ్స్ పాడయ్యాయి. సో నర్వ్ అనేది ఏంటి, ఒక సిగ్నల్. కింద ఏమైనా ప్రాబ్లం వస్తే బ్రెయిన్కి సిగ్నల్ ఇస్తుంది. నరం పని అది, ఒక వైర్ లాంటిది. ఎప్పుడైతే వైర్ ఎండింగ్ పాడైందో సిగ్నల్ బ్రెయిన్కి వెళ్ళదు. సో ఏమవుతుంది, కింద ఏం దెబ్బ తగిలినా, ఏం పుండు పారినా నొప్పి ఉండదు. లేకపోతే ఎంత నొప్పి ఉండాల్సిన చోట 100% నొప్పి ఉండాల్సిన చోట 1% ఉంటుంది. సో నొప్పి లేదు కదా నాకు అని నడిచేస్తారు దాన్ని. సో ఇటువంటి ప్రాబ్లమ్. సో అందుకే డయాబెటిక్ పేషెంట్స్ జాగ్రత్త పడాల్సింది. ఎప్పుడైనా వాళ్ళు తెలియకుండా నొప్పి లేకపోయినా, చిన్న స్ప్రెయిన్ అయినా, చిన్న క్రాక్ వచ్చిన కాళ్ళలోని, చిన్న పుండు పడినా ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వాలి. ఒకసారి షుగర్ ఎస్టాబ్లిష్ అయ్యి మందులు వాడుతున్నా, ఇన్సులిన్ వాడుతున్నా, వాళ్ళ జీవితం అంతా కూడా పాదాలను ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా వాళ్ళ బాధ్యతే, ఎవరి బాధ్యత కాదు. పాదం ప్రొటెక్ట్ చేసుకోవాలి. కంపల్సరీగా షూస్, చెప్పులు వేసుకోవాలి. షూస్ ప్రొటెక్షన్ లేకుండా బయటికి కాదు, ఇంట్లో కూడా తిరగకూడదు. సో ఇవి బేసిక్ జాగ్రత్తలు షుగర్ వాళ్ళు పాటించాల్సింది. రోజు వాళ్ళ పాదం వాళ్ళు చూసుకోవాలి. క్రాక్స్ ఏర్పడుతున్నాయా, కళ్ళెత్తుల్లాగా ఏమైనా ఉన్నాయా, మన ఆన్లు అంటారు వాటి ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ ఉన్నాయా చూసుకోవాలి. చూసుకుంటేనే ఎంత ఎర్లీగా మనం డిటెక్ట్ చేస్తే అంత ఫాస్ట్గా పాదం సేవ్ చేసిన వాళ్ళు అవుతాం. సర్జరీస్ ఉన్నాయి కరెక్ట్ సేవ్ చేయడానికి. ఆపరేషన్ కాలు తీయకుండా, ఇంతకుముందు ఆపరేషన్ ఏమైనా పుండు పడితే కాలు తీసిన ఒకటే మార్గం. ఇప్పుడు అట్లా కాదు, సేవ్ చేయొచ్చు మనం. కానీ అది రాకుండా ఉంటే ఇంకా మంచిది.